తూర్పుగోదావరి జిల్లా రంగాపురంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. 6వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై నాగన్న వెంకటరమణ కుమారుడు నాగన్న నరసింహమూర్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయిస్తే బాధితురాలిపై ఎదురు కేసులు పెట్టి 14 రోజుల పాటు సెంట్రల్ జైల్లో ఉంచారని బాధితులు తెలిపారు. మా తమ్ముడు గారు అమ్మాయి అండి. ఇక్కడ వాళ్ళ అత్తగారింటికి వాళ్ళ అత్తగారికి ఆరోగ్యం పోగాక మా తమ్ముడు రోజు డైలీ సాయంత్రం భోజనం చేసిన తర్వాత పంపించి దేవాడుతున్నాడు. అక్కడికి దేవాడుతుంటే ఒక రోజు ఒక అతను నంగళం నరసింహన్న కుర్రోడు ఆసునికి మిషన్కి వెళ్ళిందండి. అమ్మాయి వెళ్తే పాడు చేయబోడు అంటండి. వాళ్ళ అత్తగారు పరిగెట్టి రాలపోటికి గోడ దిగేసి పారిపోయాడంటండి. పారిపోయిన తర్వాత వీళ్ళు కొంత ఆఫ్ చేసి ఒక నాడు ఆఫ్ చేసి 2 రోజులు మా తమ్ముడు చెప్పారండి. మా తమ్ముడు ఏం జరిగిందని అడగనాకి వెళ్ళాడండి. అడగనాకి వెళ్తే వాళ్ళ అబ్బాయి కత్తిచ్చుకొని శాతకం చేసేస్తున్నాడండి. చేసేస్తున్నాడు అంటే మేము లేండి ఆ టైంలోని చేసేస్తుంటే మా తమ్ముడు గట ఇదేంటి ఇలా అడగనాకు వస్తే నా మీద కత్తి తీస్తున్నావు అని వీళ్ళు కొంత తూసులాట అయిందండి. అయిన తర్వాత అవుతే అప్పటిలోకి మాకు మీ తమ్ముడు ఇలాగ గొడవ పెడుతున్నాడు అడగని నాకు తెలిసిందండి. మా అబ్బాయి నేను పరిగెట్టుకు వెళ్ళామండి. పరిగెట్టుకు వెళ్తే మేము వెనక్కి తీసుకుని వచ్చేసామండి. మా తమ్ముడిని తీసుకుని వచ్చేసి మేము మా ఇంటికాడ ఉన్నామండి. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు సార్. మేము వెళ్ళాము సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. మా మీద మీరు ఏం మాట్లాడి ఎస్ఐ గారి దగ్గర తీసుకెళ్ళారండి. మీరు చెప్తుంటే మీరు ఏం మాట్లాడకండి, లోన బొక్కలో ఉన్నాడండి, బొక్కలో దోచేశారు సార్. అసలు మమ్మల్ని మాట్లాడలేదు సార్. వాళ్ళు చెప్పిందే అంటున్నారు సార్. వాళ్ళు లోన పెట్టారండి, 3 రోజులు పెట్టారండి. లోన 2 రోజులు కూడే పెట్టలేదండి మాకు. జోనాలో తూ ఉందండి సార్. ఆడవాళ్ళం గట నాడు వచ్చమని అందులో పెట్టారు సార్. ఇప్పుడు జోనాలో తూము కాడ తీసుకెళ్ళి సారా మీరు పారిపోయినట్టుగా ఆడ అరెస్ట్ చేసి మమ్మల్ని సెంట్రల్ జైలు పంపించారు సార్ 15 రోజులు. ఇదేమన్నా అన్యాయం అండి? ఇది ఎంత అన్యాయమేనండి ఇది? మా తమ్ముడిని తీసేసుకుంటాం వెళ్ళాం. మా అబ్బాయిని, నన్ను, మా ఆవిడిని, మా మరదల్ని మొత్తం అందరం కుటుంబం అందరం పెట్టేశారండి అందులోని. ఇదేమన్నా ఎక్కడైనా ఉందండి? ఇది ధర్మనండి? ఇది ఎమ్మెల్యే గారికి ఇదేమన్నా న్యాయమేనండి? ఇదంతా మీరు గమనించి చూడండి ఒకసారి. ఇది న్యాయమో అన్యాయమో సార్ చూడండి. ఆ కత్తి మీద మా తమ్ముడు కత్తి కిరపెట్టారు అన్నారు. ఆ కత్తి మీద ఏలు ముద్రలు ఉంటాయి. ఆ కత్తి దిగిన రక్త బెడ్డ చేయమనండి. కుర్రోడికి దెబ్బ తగులుతుంది కదా, కత్తి కిరపెట్టారని పెట్టారండి. అది అనేది డిఎం చాక చేయమనండి. కత్తి కిరపెట్టిందో లేదా రాయితో కొట్టిందో లేదా పడిపోయిందో తెలుస్తుందండి. నంగళం నరసింహ అన్న కుర్రోడండి. మా తమ్ముడు గారి పిల్లల్ని పాడు చేయబోడండి సార్. ఇలాగా మా పాపగా ఇలాగా గొడవ వచ్చిందని చెప్పేసి మా ఆవిడ చెప్తుందండి. సెలిగలు వస్తే అడగనాకని చెప్పేసి వెళ్ళామండి. వెళ్తే మా ఆవిడ నేను కలిపి వెళ్తే అక్కడ వాళ్ళ నాన్నగారితో చెప్తుంటే ఆ కూడ కత్తిచ్చి మా మీద పెట్టి ఇలాగా చేయబోయండి. మేము ఇలాగా వెళ్ళి మేము ఏదో చేసుకుందామని చెప్పేసి మా పాప అని అనుకుంటే మా పాపతో పాటుగా అందరినీ మమ్మల్ని మరి తిరిగి కేసు పెట్టి మమ్మల్ని ఏదో కత్తి ఎట్టుకెళ్ళి మేము నరికేసినట్టుగా కత్తి కిరపెట్టి నరికేమన్నట్టుగా పెట్టేసండి మమ్మల్ని కేసులో పెట్టారండి. మా పాప తీసుకొని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. కాగితం పాప మీద అలాగా చేసాడని అంటే తెలిసి రిపోర్ట్ పెట్టుకుని వెళ్తే మమ్మల్ని అందరూ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారండి. ఆ నైట్ పెట్టిండి. మన్నాడు 3 రోజులు ఇచ్చండి. మన్నాడు జోనాలు కూడా తూంగడ తీసుకొచ్చండి మమ్మల్ని. ఆ తర్వాత మమ్మల్ని ఇలాగా 3 కేసు పెట్టింది. మమ్మల్ని సెంట్రల్ జైలుకి పంపించారండి. మరి 14 రోజులు పోయే క్రమంలో జరిగింది. మేము ఏదో బయలుట్టుకుని వచ్చామండి. మా పాపకి ఏ న్యాయం కూడా ఎవరో చేయలేదండి. ఒకటండి ఇలాంటిదే అన్యాయం నాకు తోటే అంతమాలాగా అందరూ కూడా సఫలం చేయండి. ఎమ్మెల్యే గారు ఇలా పిల్లని పంపాలంటే అందరూ కూడా భయపడుతున్నారు. మీరు దాన్ని పెట్టి ఇలాంటి వాళ్ళని పెంచేలా ఉంటే మీరు పోషించేలా ఉంటే మీకు పోషించండి. అంతేగాని ఇలాంటి అన్యాయం కూడా మీరు అది సపోర్ట్ చేయకండి. ఆడపిల్లండి, మా ఆడపిల్లకి మాకు ఏదో బాధ కలిగి మేము చేసాం. మా మీద మరి మాట్లాడమంటారు పెట్టండి ఇలాగ చేశారండి. మీరు ఎంత న్యాయం ఉన్నదో ఏ ధర్మం ఉన్నదో చూడకుండా కూడా మాట్లాడారండి. మీకు ఇదే మేము చెప్పేదండి.